నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము ఏంటంటే ఈ స్మారక స్తూపాలు కానీ వాటి గురించి రాజకీయ నాయకులు పవర్లో ఉండేవాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు కోరడము, అవసరమైతే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు అయితే మంచి ప్లేస్ ఇవ్వడము, లేకపోతే పక్కకు చేయడము, ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయిపోయింది. రాజకీయ నాయకుల్లో ఎంతవరకు ఈ మెమోరియల్స్ అనేది మనము కంటిన్యూ చేయాలి, ఎంత స్థలం కేటాయించాలి అనే దాని మీద ఇప్పుడు స్వరాజ్యం పొందడానికి స్థాపించినటువంటివి అదే ఓకే, నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళందరూ పర్వాలేదు. బట్ ప్రైమ్ మినిస్టర్లు మారుతూ ఉంటారు, ప్రెసిడెంట్లు మారుతూ ఉంటారు. వీళ్ళందరికీను ఈ మెమోరియల్స్ కట్టించడానికి స్థలం కావాలి, దానికి రాజకీయం చేయడము, ఇదంతా ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఢిల్లీలో చూస్తే యమునా నది పరివాహక ప్రాంతంలో ఒక 260 ఎకరాల దాకా దీని గురించి కేటాయించారు. మరి వచ్చిన తర్వాత వీటికి అందరూ రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, తర్వాత దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతున్నాయి అనే దాని మీద చాలా తర్జన పనులు జరుగుతూనే ఉన్నాయి. మనం మామూలుగా అంటే ఈ మధ్య రీసెంట్గా ఎవరితో అభిప్రాయం కూడా నేను చూశాను, ఇలాగ స్మారక స్తూపాలు అంటే ఒక కాంక్రీట్ ఇది పెట్టి వాళ్ళకి రెస్పెక్ట్ పే చేసేదానికన్నా వాళ్ళ పేరు మీద ఉండేటువంటి వాళ్ళ జ్ఞాపకాలుగా ఉండే వాళ్ళ రచనలు వాళ్ళు ఇది చేసి, ఇప్పుడు నెహ్రూ గారిది ఆ లైబ్రరీ కింద కన్వర్ట్ చేశారు. అట్లాంటివి చేస్తే ప్రజలు వెళ్ళి చూసి అక్కడ కొంత టైం స్పెండ్ చేసి కామన్ మ్యాన్ రీచ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఆ మెమోరియల్స్ బదులు ఇట్లాంటివి చేసి, అట్లాగే మరి ఒక రాష్ట్రం నుంచి పొందితే ఆ రాష్ట్రం నుంచి ఉన్న వాళ్ళకి అక్కడ చేసుకుంటే సరిపోతుందనే ఉద్దేశం. ఇప్పుడు ఇలా మనం ఆలోచించుకుంటే మరి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో పివి నరసింహారావు గారు పోయినప్పుడు ఆయన్ని కనీసం కాంగ్రెస్ భవన్కు కూడా తీసుకెళ్లకుండా ఆయన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో అంత్యక్రియలు చేయడము, ఇదంతాను ఇది బిగ్ రిఫార్మర్ అంటే మాట్లాడడానికి చెప్పుకోవాలంటే ఇట్లాంటివి చాలా జరిగాయి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మన్మోహన్ సింగ్ దాంట్లో ఒక పెద్ద ఇష్యూ చేయడం అది మొదలుపెట్టారు. అసలు ఈ స్మారకాల మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇది కూడా ఒక రకమైన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అవుతున్నది. అన్ఫార్చునేట్. నన్ను అడిగితే జాతి పిత కింద బాపూజీ ఘాట్ అంతే, అక్కడ వదిలేసి ఉంటే సరిపోయిండేది. నెహ్రూ గారికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. శాంతి ఘాటు, వీర ఘాటు, కిసాన్ ఘాటు, ఈ ఘాటు, శక్తిస్థల్, వీటితో ఏమైందంటే ఇప్పుడు నాకు బాగా గుర్తు కిసాన్ ఘాటు చరణ్ సింగ్ చనిపోయినప్పుడు ఎలక్షన్స్ ఏవో ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్మెయిల్ చేసి ల్యాండ్ కేటాయించుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైము ఫార్మర్స్ ఓటింగ్ అని. ఇదే పిచ్చి కదా. ఐ మీన్ చాలామంది లీడర్లు ఉన్నారు, ప్రతి వాళ్ళు ఏదో ఒక ఓట్ బ్యాంకు రిప్రజెంట్ అవుతారు. ప్రతి వాడికి ఎలా అంటే ఇప్పటికే 245 ఎకరాలు దీనికోసంగా ఢిల్లీలో బ్లాక్ అయిపోయింది. ఇంకా ఎంత బ్లాక్ చేస్తారు, ఎంతమంది కనిపెడతారు? ఇవి అందరికి కలిపి ఒక చిన్న స్తూపం పెట్టండి ఒక చోట. ఐ మీన్ ఆల్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా మెమోరియల్, వన్ స్మాల్ థింగ్, మీన్ 5 feet by 5 feet చాలు, ఊరికే రిమెంబరెన్స్. అంతేగాని ఒక్కొక్కళ్ళకు ఒక పెద్ద స్థలం పెట్టి అక్కడ ఒక పెద్ద నాటకం చేసి వాళ్ళ డెత్ డే, బర్త్డే రోజు మొత్తం ప్రవాహంలాగా కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు పోయి అక్కడ ఒక తమాషా చేసి, ఇదంతా నాన్ సెన్స్ నన్ను అడిగితే. దీనివల్ల ప్రజా ప్రయోజనం ఏమీ రావటం లేదు. ఒక రకంగా ఇది ఐ మీన్ వాళ్ళకంటే నేను గొప్ప, నేకంటే నేను గొప్ప అన్నట్టు ప్రతివాడు ఆడు ఉండటానికి ప్రయత్నం. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొస్తారు, ఈయనకి ఏదైనా అక్కడ స్థలం ఇవ్వలేదనుకో సిక్ యాంగిల్ తీసుకొస్తారు. ఇట్లా అఫ్కోర్స్ వీక్గా ఉన్న వాళ్ళను బయటికి నెట్టేశారు. లైక్ పివి నరసింహారావు గారికి పొలిటికల్గాను కమ్యూనిటీ వైజ్ పెద్ద ఇది లేదు. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఉందో లేదో, లాల్ బహదూర్ శాస్త్రి ఉంది వారణాసిలో ఏదో చిన్న రూమ్ ఉందని, లేదు ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉంది. ఆయన ఉన్న బంగ్లా కూడా సపరేట్గా పెట్టారు. అదే అవసరం లేదు, లాల్ బహదూర్ శాస్త్రికి అవసరం లేదు, నెహ్రూకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, ప్రెసిడెంట్లకు ప్రైమ్ మినిస్టర్లకు అవసరం లేదు. ఒక జాతి ఐ మీన్ మహాత్మా గాంధీ జాతి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనుకున్నాం, ఆయనకు ఒక్కడికి పెట్టేసి ఆ పక్కనే వచ్చిన స్తూపం ఒకటేసి వీళ్ళందరి పేర్లు రాసేస్తే సరిపోతుంది అని. ఐ థింక్ ఇది వేరం వెళ్ళి అవుతున్నది. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం పెడుతుందని ఆశిస్తాను. అంటే దాన్ని జరగాలంటే మొట్టమొదట నాకు ఎటువంటి స్మారకం వద్దని ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి.
ముందు ఆయన విషయంలో క్లియర్ అయిపోయినాడు అనుకో, మారల్ రైట్ వస్తుంది మిగిలినవన్నీ ఆపేయటానికి. ఆ రకంగా జరుగుతుందని ఆశిద్దాం. అంటే అది దేశ రాజధానిలోనూ జరుగుతుంది, అదే వింత పోకట్లు మనకి ఆంధ్రాలో రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. Absolutely. సో ఇవన్నీ మనం మామూలుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడాను అన్ని స్థల్స్ అయిపోయాయి. ఎన్టీఆర్ గారి మెమోరియల్ నుంచి సంజీవయ్య మెమోరియల్, తర్వాత చెన్నారెడ్డి మెమోరియల్, ఇట్లాగ మొత్తం అంతాను మరి ఇదైపోతున్నాయి. ఈ పర్యాటక ప్రాంతాలన్నీను మనకి ఈ విధంగా మారడం అనేది సరైన విధానం కాదు. సో మరి వేచి చూద్దాం ఏ విధంగా భవిష్యత్తులో దీని మీద డెసిషన్ తీసుకుంటారనేది. నమస్కారం.